మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలైనటువంటి కాలసాని నాగలక్ష్మి యొక్క ప్రాపర్టీని ప్రొక్లైన్ తీసుకొని వచ్చి అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ దాదాపు 400-500 మంది వారిని వెంటబెట్టుకొని వాళ్ళ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వెంటబెట్టుకొని వచ్చి దౌర్జన్యంగా దాన్ని రూమ్ మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. ఒక శాసనసభ్యుడు బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతిలో లేకోకుండా అన్ని విషయాల్లో కూడా లీగల్గా ఆ డాక్యుమెంటేషన్ కానీ ఆ పర్మిషన్ కానీ గ్రామ పంచాయతీ నుంచి బిల్డింగ్ ప్లాన్ కానీ అన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఇది అక్రమ కట్టడం అని ప్రకటించడమే కాకుండా ఏ నోటీసులు ఇవ్వకుండా డిపార్ట్మెంట్ వారంతా కూడా రెవెన్యూ అదేవిధంగా గ్రామ పంచాయతీ పోలీసు వారు అందరి సమక్షంలో ఒక వీధి రౌడీలాగా ఒక కర్ర పట్టుకొని వీధుల్లో విహారం చేస్తూ దుర్మార్గంగా వ్యవహరించినటువంటి పరిస్థితి తిరువూరు శాసనసభ్యుడు. దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కానీ ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి శాసనసభ్యుడిని నేను చూడలేదు. డైరెక్ట్గా మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని డైరెక్ట్ ఫోన్ చేయటం, వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళటం, బెదిరించడం, మీరు పార్టీలోకి రమ్మని వాళ్ళని రాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయని చెప్పటం, ఆ విధంగా బెదిరింపుల్లో సంఘటనలో భాగంగానే ఈరోజు మొన్న కాలసాని నాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళటం, వెళ్ళిన తెల్లారి వచ్చేసి వాళ్ళు వినలేదని చెప్పి లొంగలేదని పార్టీ మారమని చెప్పారని వాళ్ళ ఆస్తి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా తిరువూరు నగర పంచాయతీలో కూడా మా కౌన్సిలర్లందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. బెదిరించగా వాళ్ళ ఇళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉన్నాడు. ఈయనకేం సంబంధం లేదు. మా పార్టీ నాయకులు మా కార్యకర్తల ఇళ్లలోకి దూరటం, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయటం, బెదిరించడం జరుగుతూ ఉంది. ఇది విచిత్రమైనటువంటి ప్రవర్తన. ఈ శాసనసభ్యుడు మరి కొత్త బిచ్చగాడు పొద్దురిగినట్టు ఏయేయో పిచ్చి వేషాలన్నీ కూడా వేస్తూ ఉన్నాడు. వీటికి తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వారిని పెట్టుకొని అబాస్పాలు కావద్దండి, మీరు నచ్చజెప్పండి, లేకుంటే ప్రజలే తగిన రీతిలో నచ్చజెప్తారు, బుద్ధి చెప్తారు. ఇలాంటివి మానుకోవాలి. బెదిరింపు సెక్షన్లు పనికిరావు. గ్రామ స్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకుల వరకు, నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు కూడా వాళ్ళందరినీ బెదిరించడం జరుగుతూ ఉంది. ఇలాంటి బెదిరింపులకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లొంగిపోరు, గట్టిగా నిలబడతారు. తప్పకుండా ప్రతిఘటిస్తాం. ప్రతి ఒక్క అంశాన్ని కూడా చట్టపరంగా ఏ అయితే చర్యలు తీసుకోవాలో లీగల్ బ్యాటిల్ కూడా చేస్తాం. మీ యొక్క నిజస్వరూపాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. నిజంగా ప్రజలు తగిన రీతిలో రెస్పాండ్ అవుతారు, బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.